అందరూ ఏం వేసేవారు? గణేషనా? అయ్యి బాబు, ఇది ఎక్కడ కూడా రోజు ఎంపీసీలో ఉన్నారు మీరు. శనగపప్పు, బెల్లము, అరటిపండు, ఇదే పలహారం. ఈ వాళ్ళు సంచిలోని చిన్నయ్య గారికి పట్టుకెళ్ళంటే మా అమ్మ పెట్టిది కాదు, నాకు పెట్టిది కాదు. ఎప్పుడు పెట్టింది అనుకున్నారు? పొద్దున లేచిన కొన్ని డ్యూటీ ఉంటాయి ఇంట్లో. రేయ్ నువ్వు ప్రార్థన చేయి, రేయ్ చింతలే నువ్వు వాక్యం చదువు, అమ్మాయి నువ్వు ఆంధ్రక్రైస్తవ కీర్తన పాడు. మా ముగ్గురు ఎప్పుడైతే డ్యూటీలు చేశాము, ఏ డ్యూటీలు? తుడిసే డ్యూటీలు కాదండి, ప్రార్థనలో డ్యూటీలు చేస్తే అప్పుడు పప్పలెడతా ఉంటే నాకు అర్థమైంది ఏంటంటే, దగ్గర నుంచి మా అమ్మని అట్టుకోవడం అనేసి బైబిల్ అట్టుకున్నాను మొదలెట్టి 4వ తరగతి నుంచే వాక్యం చెప్పడం ఆరంభించి మా అమ్మ కూడా వెళ్ళి ఆ డ్రమ్ములు కొడుతూ మా అమ్మ చెప్పిన వాక్యాన్ని మొత్తం మనసులో పెట్టుకుని ఇంకో సంఘానికి మా అమ్మ రాకపోతే అక్కడ వాక్యం చెప్పేస్తూ ఉండేవాడిని. దాంతో వాళ్ళు రూపాయితో మొదలెట్టారు, 2 రూపాయలతో మొదలెట్టారు. అలాగా సండే స్కూల్ చెబుతూ నా ఇంటర్మీడియట్ కాస్త అవగొట్టేశాను. బైబిల్ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇక నేర్చుకున్న ఇంగ్లీష్ని అక్కడ ట్రాన్స్లేషన్ చేస్తూ 7 సంవత్సరాలు చదువు కంప్లీట్ చేసేసాను అన్నమాట. మా అమ్మ నాకు ఫస్ట్ 300 పంపించేసింది, తర్వాత 500 పంపించేసింది, మొత్తానికి వదిలేసింది అంతే. మరి వాళ్ళు మాత్రం ఎక్కడ ఈ సంఘాల మీద కదా. మీకు విషయం చెప్పనా, నా తల్లి నాకు నేర్పించింది అంటే చెప్పనా, మన తల మీద, మన శిరస్సు మీద అభిషేకం అనే దుప్పటి మన మీద పడినప్పుడు ఆ వస్త్రం మనల్ని దీవెనకరంగా మార్చుతుంది. దేవునికి స్తోత్రం. మీరు ఎప్పుడు ప్రార్థించినా దాని కొరకు మాత్రమే ప్రార్థించండి. ప్రభువా నా కొడుకు రాలుగు ఎలాగున్నాను నాయన, ఇది మీద దుప్పటి ప్రభు అని ప్రార్థించండి. అమ్మ నేను మళ్ళా చెప్తున్నాను, నువ్వు బిడ్డలు మాత్రమే కంటావు, ఇలాగరా వాళ్ళ రాతలు కనలేవు. నువ్వు ఆడపిల్లని మగపిల్ల కూడా కనగలవు, వారి ఉద్దేశాలు వారి థాట్స్ నువ్వు కనలేవు, మ్యానరిజం కనలేవు. ఒక్కటి మాత్రం మన చేతిలో ఉంది, వారిని యేసయ్య చేతిలో పెట్టడమే ఉంది. ఒక్కటి మాత్రం మన చేతిలో ఉంది, వారు దేవుని అభిషేకము చేత అభిషక్తులుగా నింపబడ్డమే. అదే గుణం ఇక్కడ షేములో యాపేతులో ఉంది. దాంతో తాగుబోతుని మీదకు వచ్చిన యాకోబు నోవాహు అంటాడు, నీ గుడారములో వర్ధిల్ల చేయబడును గాక, షేముదుని యెహోవా స్తుతించబడును గాక అని ఆశీర్వాద వచనాన్ని పలికాడు. గల కారణం అని చెప్పిన దే వర్ క్యారింగ్ ది అనాయింటింగ్ ఆఫ్ ది లార్డ్. అభిషేకమును వారు మోసేవారు. ఆమో ఎందుకయ్యా శపించబడ్డావంటే, నేనండి అందరికీ చెడు బుద్ధి చెప్పేవాడినండి, అందుకు శపించబడ్డాడు. మరి షేము యాపేతులు ఒకే తల్లికి పుట్టినవారు కదరా, ఆ నాశనం అయిపోయాడు కదరా, నువ్వు బాగుపడ్డావు. గల కారణం ఏమిటి నాయన? ఏమి లేదండి అయ్యా, నా భుజముల మీద అభిషేకం అనే దుప్పటి. నీ రోజు నీ భుజముల మీద ఏముంది? చాలామంది కుర్రోళ్ళకి భుజాల మీద కొన్ని ఉంటాయి. సిగరెట్టు అర్జెంటుగా కాల్చాలనే ఓ భారం ఉంటుంది, త్రాగుడు సమయానికి తాగకపోతే ఒక భారం ఉంటుంది, సెల్ ఫోన్ సమయానికి రీఛార్జ్ చేసుకోకపోతే ఒక భారం ఉంటుంది. ఓపెన్గా మాట్లాడుతూనే రాత్రి పెట్టిన మెసేజ్ 1 గంటకి ఆ పిల్ల రిప్లై ఇవ్వదేమో అన్న భారం ఉంటుంది. వీళ్ళకి ఎందుకని కంగారు వచ్చేస్తుంది, మధ్యలో మెలకు వచ్చేస్తుంది, అడిగి ఆడు చూసుకుంటాడు, రిప్లై వెళ్ళి అంటాడు, మళ్ళీ పెడతాడు. మళ్ళీ ఈ భారాలు ఉన్నాయి. కానీ ఈరోజు ఆదివారం ఆరాధనలో నిన్ను మనసుతో ప్రభుని ఆరాధించలేకపోయానే అనే భారం ఏమన్నా ఉందా? చాలామంది యవ్వన బిడ్డలు పరిచర్య చేస్తారండి, చాలామంది యవ్వన బిడ్డలు సండే స్కూల్కి వెళ్తారండి, చాలామంది యవ్వన బిడ్డలు డాన్సులు వేస్తారండి, యూత్ క్రిస్మస్లు చేస్తారండి, యూత్ ఆదివారాలు చేస్తారు. కానీ తాగుబోతులు కూడా ప్రజల మధ్యలో ఉన్నారు. ఇక్కడ మీ ఊళ్ళో పందులు ఉంటాయా? లేవా? పందులు లేవా? మరి కుక్కలు ఉన్నాయా? పోనీ అమ్మయ్యా బతికించారు. నేను ఉన్నాయా మీ ఊళ్ళో? కుక్క దగ్గరికి వెళ్ళి, పంది దగ్గరికి వెళ్ళి మీరు కనుక ఒక బ్రాండ్ ఇస్తే, ఏమైనా తాగమనిస్తే అది కాండ్రగా చుమ్మేస్తుంది మన మీద. డ్రైనేజీ ఉండి ఒకసారి, ఓపెన్గా మాట్లాడినా ఆ రుచి ఉండి ఒకసారి, ఆ సెప్టిక్ ట్యాంక్ ఉండి ఒకసారి అని తినేస్తుంది అది. ఇప్పుడు అదే వస్తువు నీ దగ్గర పెడుతుంటే నువ్వు తాగేస్తున్నావు, కానీ పంది తాగుతలేదు. తమ్ముడా, ఈరోజు తాగుబోతుల కంటే పంది ఎంత శ్రేష్టమైంది నాయన, ఎంత శ్రేష్టమైంది.
మళ్ళీ అదే నోడుతో 31st వచ్చి వాగ్దానం తీసుకుంటాకు వచ్చేస్తావా? ఎంత మంచోడురా నాయన నువ్వు, మంచి తమ్ముళ్ళు. జ్ఞాపకం పెట్టుకున్న ఆయన ఒక సంగతి నీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజు నీ మీద, నా మీద, మన అందరి కుటుంబాల మీద అభిషేకం అనే దుప్పటి ఉండాలి. దేవునికి స్తోత్రం. మొన్న నాకు ఒక సహోదరి కవర్ ఆఫరింగ్ ఇచ్చారు. నేను ఒక 4 రోజుల దాకా దాన్ని తీయలే, అవసరం నాకు పడలేదు. 4th డే మా పాస్టర్ గారు బాబుకి ప్యాంపర్లు కొనాలంటే అక్కడ కవర్ ఉంటుంది, కవర్లో డబ్బులు చూడమ్మా ఉండే చూడమ్మా అన్నాను. మా తెల్లపావురం ఫస్ట్ తీయగానే, అందులో తెల్లపావురం అంటే నా భార్యని తెల్లపావురం పిలుస్తుంటాను, ఫస్ట్ తీసిన కాగితం మీద 500 కాగితం ఉంది. ఏమండి 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 అని వచ్చేస్తుంది. ఏమన్నా నేను 100 తీసుకోమన్నా 500 నాశనం చేసేకు అంటే చూడసారి అంది. ఏంటని చూస్తే అక్కడ గాంధీ తాత ఉంటారు కదా, తెల్ల గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ మీద ఆ పిల్ల పేరు కూడా తెలుసు నాకు, మీలో ఉంటారేమో చెప్పట్లేదు. ఆ పిల్ల రాత్రి ఏమని చెప్పనా, యోసేపు లాంటి వాడు, ఇస్సాకు లాంటోడు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకునేలాగా నువ్వే చెయ్యి ప్రభు అని రాసింది. అందులో 500 కాగితం మీద ఎలాంటి వాళ్ళు అంట, యోసేపు లాంటి వాళ్ళు, ఇస్సాకు లాంటి వాళ్ళు. ఆదివారం మై కట్టుకుని మొన్న పెద్ద మనిషి ఇలాగ రాసింది, నేను పెళ్ళిళ్ళు మాత్రమే చేస్తాను, నేను మ్యారేజ్ బ్రోకన్ కాదు, అయినప్పుడు మాట చెప్తాను, నీకు ఇలాంటోడు రావాలంటే ఖచ్చితంగా రాడు. ఎందుకంటే యోసేపు లాంటోడు, ఇస్సాకు లాంటోడు వారు త్రాగుడు తాగరో, వారు ప్రేమించరో, మోహపు చూపుతో చూడరో, అభిషేకముతో మాత్రమే తమ భాగస్వామిని ఎన్నిక చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేశారు, నాకులా హైట్ ఉన్నవాడు కావాలన్నావు కదా, నాకులా కలర్ ఉండాలి ప్రభా. మళ్ళీ ఎంత గొప్పలు అనుకున్నారు, నా నామమున ఏమడిగినా చేస్తావు కాబట్టి నాకు ఆ పిల్లోడే కావాలి అని ప్రార్థన చేసే భక్తులు కూడా లేకపోలేదు. నాకు ఆ పిల్లే కావాలి అని ప్రార్థన చేసే భక్తులు కూడా లేకపోలేదు. మరే ప్రార్థించడం తప్పు కాదు, కానీ ఇప్పుడు చేయాలి చెప్పనా, నా లైఫ్లోకి అభిషక్తుల్ని తీసుకురా ప్రభా, నా జీవితంలోకి, నా ఇంట్లోనికి అభిషక్తులను తీసుకురా ప్రభు అని ప్రార్థన చేయగలగాలి. దేవునికి స్తోత్రం. తమ్ముడా, నీ ఇంటికి అభిషక్తురాలు నీ భార్యగా వస్తే నువ్వు ఇంట్లోంచి బయటకు తాగి తన్నాలు ఆడుతున్నా ఆ భార్య మరొకరి వైపు చెడుగా చూడదు. నువ్వు తాగేసి, ఓపెన్గా మాట్లాడుతానే, నువ్వు తాగేసి దేనికి పనికి రాకుండా పడుకుంటే నీ బదులు ఆ ధర్మాన్ని మరొకడు చేద్దాం అని చూస్తున్నాడు బయట. నీవు తాగేసి లివర్లో పాడు చేసుకుంటే, బలహీనంగా పడుకుంటే నీ భార్యని ఎప్పుడు ట్రాప్ చేద్దామా అని చూస్తున్నాడు. నువ్వు తాగేసి తల్లిగా తండ్రిగా నీ బాధ్యత నెరవేర్చలేకపోతుంటే, నీ ఆడబిడ్డ ఒక కుర్రోడితో బాధ చెబుతుంటే డబ్బులు ఇస్తున్నాడు, నగదు నీకు ఎందుకు అంటున్నాడు, ప్రేమగా మాట్లాడుతున్నాడు, మీ నాన్నంతే తాగుపోతాడు పట్టించుకోకు అంటూ వాడి కలుగిలోకి నిన్ను తీసుకుంటున్నాడని నీ కూతుర్ని ఎర్రగా వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయినా సరే నీకేం కావాలి, త్రాగుడే కావాలి. అయినా నీకేం కావాలి, లోకమే కావాలి. అభిషేకం మాత్రం వద్దంటే మనం షేము యాపేతుల వలె దీవించబడలేము. దేవునికి స్తోత్రం. ఎందుకయ్యా హాము శపించబడ్డావంటే చెడ్డ మాటలో ప్రచురము చేసిన వాడు. ఎందుకయ్యా యాపేతులను దీవించబడ్డావంటే అభిషేకం అన్న దుప్పటి తమ భుజముల మీద మోసినవాడు. తర్వాత చదువురా, తమ భుజముల మీద వేసుకుని తలపైకెత్తిన తల్లి. ఎలాగా? నన్ను చూడండి ఒకసారి. ఎలాగా చెప్పలేదా? నా బాడీ అర్థమైపోతుంది కదా. ఎందుకు వెనుకకు నడిచారు? నేను నీకు పప్పల కొంట చెప్తే నాన్నగారు వెరీ గుడ్, ఇంకా మరొకటి సవాల్ అంటారు కదా. మొత్తానికి మా ఇద్దరికి బాగానే సమాధానం చెప్పారు. బట్ విషయం చెప్తాను వినండి. ఇందాక వస్త్రం అన్నాను కదా, దేని గుర్తు అని చెప్పాను? అభిషేకం. కమాన్ చెప్పాలి. వస్త్రం దేని గుర్తు? తమ్ముడు అమృత సౌండ్స్ ఇది పెంచమని ఆయన కొంచెం టీవీలు పెంచండి. దుప్పటి దేని గుర్తు అని చెప్పాను అంటే అభిషేకము భుజముల మీద కలిగిన వాడు పాపం ఉంటే పాపమునకు ముందు పరిగెత్తకుండా, అక్కడ పాపం ఉంటే పాపమునకు వెనుకకు మళ్ళుతాడు, అనగా పాపమునకు దూరముగా పారిపోతాడు. చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమపరచుదామా? హల్లెలూయా.
అందుకని భక్తుడు అభిషేకం భుజముల మీద ఉన్నవాడు a person who carries the anointing of the Lord will be backing towards the sin and transgression. పాపమునకు దోషమునకు అభిషేకం కలిగిన వాడు తగినమాని ముందుకెళ్ళిపోవడం. అభిషేకం కలిగిన వాడు పాపం ఉంటే వెనుకకు వెళ్తాడు. బైబిల్లో కొన్ని పాదాలు ఉన్నాయి, అందులో పాదం పేరుంది కీడు చేయ పరిగెత్తు పాదములు. ఏ పాదం అంటది చెప్పాలి? ఏ పాదం అది? కీడు చేయడానికి పరిగెత్తుతున్న పాదములు. కొందరు పాదాలు ఉంటాయండి బైబిల్లో. దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషుకు పరిగెత్తే ప్రవక్త పాదాలు ఉన్నాయి. కానీ నోవాహు కుమారులకున్న ఒక సూపర్ లక్షణం ఏంటి చెప్పిన? అందగాళ్ళు కాదు కానీ వెదవది. కానీ వారు కుల గొప్ప గుణం ఏంటంటే దే వర్ వాకింగ్ బ్యాక్ ఫ్రమ్ సిన్. పాపము నుండి వెనుకకు వెళ్ళాడు. ఈ మాట భక్తుడు గమనించి, యవనుడా నీ యవనేచ్ఛలను బట్టి దూరముగా పారిపో అంటే ఈరోజు అదే యవనేచ్ఛలకు లోకం దగ్గరగా వెళ్తుంది. మీకు విషయం చెప్పిన, మొన్న ఆవిడ పేరు 43 సంవత్సరాలు అంటండి వయసు. ఆవిడ కూతురి మీద యాసిడ్ పోసేసిందంట. ఎవరి మీద? ఎవరు మాట్లాడతలేదు. ఎందుకు పోసేసావమ్మా అని అడిగితే ఆవిడ చెప్పిన భయంకరమైన సమాధానం అసలు తల్లిగా మచ్చపట్టుకొచ్చేసింది. ఆవిడ ఏం చెప్పిన నేనండి మా అమ్మాయి అండి అనుకోకుండా ఒక్కరినే ప్రేమిస్తున్నామండి. వాడు నాకంటే ఈ పిల్లలే చూస్తున్నాడండి. గల కారణం ఏంటంటే ఈ పిల్ల నాకంటే అందంగా ఉంది కనుక ఆ అందమును పాడు చేయడానికి మొక్క మీద యాసిడ్ పోసేసానండి. సిగ్గు లేకుండా చెప్పింది ఆవిడ. ఎంత దారుణం అండి, ఎంత దారుణం అండి. పాపమునకు ముందుకు వెళుతున్నావా? పాపమునకు వెనక్కి వెళుతున్నావా? అమ్మా, నీ భర్త శాడిస్ట్ అయినా, నీ భర్త పాపిష్టుడైనా, నీ భర్త కోపిష్టుడైనా నీ గొప్పతనం ఎక్కడ నిలబడుతుంది మీకు చెప్పనా? అతనికి పట్ల నువ్వు నమ్మకంగా జీవించడం పట్లే నీ గొప్పతనం కాస్త నిలబడుతుంది. కొందరు సంపాదించేస్తున్నాం కదా అని భర్తల మీదే తిరగబడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొందరు సంపాదించి కానుకలు చేస్తున్నాం కదా అని సిఆర్ గారుల మీద, సేవకుల మీద సైతం తిరగబడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము లేకపోతే సంఘంలో అది ముందుకు వెళ్ళదు అనుకున్న గర్వాంధ్రుని ఈ లోకంలో మనము పాపమునకు వెనుకకు నడుస్తున్నామా? కొందరికి అదేట కానీ రోజుకి కనీసం ఒక్క దెబ్బలాటైనా వాళ్ళకి అవ్వాలి, లేకపోతే రాత్రి వాళ్ళకి నిద్ర పట్టదు. ఎవరికి పొల్లాడదామా, ఎవరి సంవత్సరం నిప్పులు పోసేద్దామా, ఎవరిని ఏడిపించేద్దామా, ఎవరి మీద నిందేద్దామా అని వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు. మీకు విషయం చెప్పనా, వేటగాళ్ళు ఎవరిని వేట అన్నా నక్కని వారు వేటాడరు. ఎందుకు చెప్పండి ఒకసారి? నక్కని వారు వేటాడరు. ఎందుకంటారు? నక్కని ఎందుకు వేటాడరు అంటే అక్కడ చూస్తుంది, అతన్ని దగ్గరికి వస్తున్నాడు అనుకో, సారీ అమ్మా ఇది యూరిన్ పోస్తుంది. యూరిన్ పోసి తన తోకని అందరూ నానుపుతుంది. నానిపి ఆడి దగ్గరికి రాగానే ఇలా కొట్టేటప్పటికి అది ఒళ్ళి మీద పడినాడికి మంట, కలలో పడితే కళ్ళు వేసి అర్థమే చేయం. అది ఒకరిని నాశనం చేసేది కనుక దాని జోలికి ఎవడు కూడా వెళ్ళు. వాస్తవానికి ఇలాగే మూర్ఖంగా ఉంటానంటే నక్కనెవరు మంచి లక్షణంతో పోల్చరు. నక్క తినడం కూడా వాక్యానికి విరుద్ధమైనటువంటిది. ఇక్కడ కూర్చుని నా జీవితంలో మన పాపం ఉందంటే వెనుకకు వెళ్ళాలి. ఏమన్నా బిడ్డ నీతో మాట్లాడుతున్నాను, తమ్ముడు నీతో మాట్లాడుతున్నాను, నువ్వు వెళ్తున్న కాలేజీలో అల్లరి మొక్క నుండి కొంచెం దూరంగా వెళ్ళు. నీ ఫ్రెండ్స్లో అరస్తమాన్ నీ ఎంకేసి వస్తున్నాడు, హీ లుక్స్ సో క్యూట్ అన్న వాళ్ళతో కాస్త దూరంగా ఉండు. నీ నంబరు మరొకరికి ఇచ్చి, నీ నంబరు మరో పిల్లకిచ్చి నీకు మెసేజ్లు చేస్తున్న వాడికి కాస్త దూరంగా ఉండు. పెళ్ళైంది వాడికి ఎంతకేంది అంకులు మరో 4-5 సంవత్సరాల్లో పింఛన్కి వెళ్ళిపోతాడు. ఆయన ఏమాత్రం అవకాశాన్ని పింఛన్కి వెళ్ళిపోతాడు. ఇలా ఉండకపోతే మధ్యలో పోతాడు అనుకోండి. ఆ వయసులో ఇంకా ఎటకారం ఆడుతున్న అంకులతో జాగ్రత్తగా ఉండండి. బాబాయ్ లాంటి వరస ఉన్న వ్యక్తి, అంత వయసు ఉన్నవాడు నీ మీద భుజం మీద వేసిన చెయ్యి కొంచెం కిందకి దించుతుంటే దూరంగా ఉండండి.
మీ పిల్లల్ని ఎటకారంగా నా భార్య, మా ఆవిడ, నా స్వీట్ హార్ట్, నా డార్లింగ్ అని అంటుంటే ఆ వ్యక్తికి మీ చిన్న బిడ్డల్ని దూరంగా ఉంచండి. లోకం ఏదంత మంచిగా లేదా. మొన్న ఐసీయూలో కూడా ఒకరి మీద రేప్ చేశారండి ఒకడు. అంటే ఎక్కడా కూడా క్షేమం లేదు ఈ లోకంలో, ఎక్కడా క్షేమం లేదు. కడుపులో ఉన్నంత వరకు మాత్రమే క్షేమం. ఇలా కనిపెట్టిన లింగ నిర్ధారణ ఆమె చంపేస్తున్నారని అది కూడా దూరం అయిపోయింది. ఇప్పుడు ఈ మాటలు ఆలకిస్తున్న వాళ్ళరా, పాపమునకు ఆర్ యు గోయింగ్ బ్యాక్? మనందరం పరుగెత్తేదా, ప్రతి ఒక్కరు పరిగెత్తాయి 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 పరిగెత్తి అంటున్నారు, కానీ పాపమునకు వెనుక నడవమన్న బోధ నీకుందా? నీ తల్లి అమ్మా అలా నవ్వకమ్మా అంటే అమ్మ శాడిస్ట్ కాదు, నువ్వు నవ్వితే నవ్వులు పాలైపోతాయేమన్న భయం, అంతే. అంతేగాని మీ అమ్మ శాడిస్టం కాదు. నీ సంతోషాన్ని కోరుకునేదిరా. 8 మార్లు కోయించుకుంటే బయటకు వచ్చావు నువ్వు గుండెల మీద కడుపులతోనే నాకు భరించింది మీ అమ్మ మీ నాన్న. ఎందుకు నీ సంతోషానికి దూరం చేస్తారు? ఎక్కడ మంచి బ్రతుకు కాస్త నీ భవిష్యత్తు నాశనం అయిపోతేమోనని పాపమునకు వెనుకకు రా అని అంటుంది. చాలామంది భర్తలు తమ భార్యల్ని రాత్రులు ప్రార్థనకు పంపరు. చాలామంది భార్యల్ని శిలువ ధ్యాన కూడికల్లోనూ ఇలాంటి ప్రార్థనలు పంపరు. అంటే సింపుల్ కూడా మా ఆయనకు అనుమానం అండి, మీ ఆయనకు అనుమానం ఉన్న బాగానే ఉంది, అలాగైతే నువ్వు సరిగా నడుచుకో, నువ్వు అందరితో టచ్ చేస్తూ మాట్లాడుతూ అనుమానం రాదా? నువ్వు అర్ధరాత్రి 1 గంట దాకా సాటింగ్లు చేసుకుని మీ ఆయన పక్కుండి ఇలా పక్క తిరిగి ముసిముసిలా వేసుకుంటే మీ ఆయనకు అనుమానం రాదా? అందరూ తమ్ముడని పిలుస్తారు, కానీ ముట్టుకుని మాట్లాడతారు. ఏ బండి కానీ పడితే ఆ బండి వెనకాల లిఫ్ట్ పోన్ ఇలా ఎక్కేసి వెళ్ళిపోతే అది చూసి నీ భర్తకు అనుమానం రాదా? అనుమానం వచ్చిందంటే తమరు ప్రవర్తన కూడా తేడాగే ఉంది. అనుమానం 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 పెరిగిపోతలే అంటున్నావు, కానీ తమరి బుద్ధి మాత్రం బయట పెట్టట్లేదు. శంకర దిలీప్ గారు ఎప్పుడు మాట అంటే, లాయర్ గారు, మన బుద్ధే బృహస్పతి అంటాడు ఆయన. మన బుద్ధి బాగుండాలి. ఒకవేళ అనుమానించే భర్త కనుక నీ లైఫ్లో ఉంటే, అనుమానించే తండ్రి మీ లైఫ్లో ఉంటే, అనుమానించే భార్య నీ లైఫ్లో ఉంటే, నువ్వు మరింత జాగ్రత్తగా ఉండడానికి అది నీకు అవకాశం. అమ్మునోను అనే ఒక కుర్రోడు, డాడీ చెల్లిని భోజనానికి పంపించు నాకు అట్టేస్తుంది అన్నప్పుడు దావీదు అనుమానించకుండా పంపించడు. ఇంట్లో ఎంతమంది పనులు ఉంటే నా కూతురు కావాలా నీకు అని అనుమానించిండుంటే తామారు కన్యకలా కాదు మహారాణిలా ఉన్నావు. కానీ తండ్రి అనుమానించలేదు కనుక బ్రతికినంత కాలం ఆమె ఎలాగుంది చెప్పిన వైధవ్య వస్త్రాలతోనే ఉంది. స్ట్రిక్ట్గా లేని మనిషి. కొన్నిసార్లు మా అమ్మ బాగా కొట్టేసిందండి, మా నాన్న బాగా కొట్టాడంటే, అమ్మ కొన్నిసార్లు దెబ్బ పడాలి, అది నేను సరి చేయడానికే కానీ నాశనం చేయడానికి కాదు. ఇనుముని మీరు చూడండి ఒకసారి, ఏ ఇనుము కూడా స్ట్రైట్గా ఉన్నదండి అయ్యా. ప్రతి ఇనుము యూ షేప్లో ఉంటుంది. అది వంకర తీయడానికి ఆ మ్యాషన్ తాపి